హాయ్ చిన్నారులు, అంతా బాగున్నారా? చాలా లేదు కదా మిమ్మల్ని చూడక. అయితే ఇప్పుడు సంక్రాంతి పండుగ కదా, అందరూ బిజీగా ఉన్నాను. సరే, ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను. అనగనగా ఒక ఊళ్ళో చంద్రం అనే యువకుడు ఉండేవాడు. అయితే అతనికి ఈత కొట్టడం అంటే చాలా ఇష్టం. రోజు పక్కన చెరువుకు వెళ్ళి రోజు ఈత కొడుతుండేవాడు. అలా ఈత కొడుతుంటే నా చంద్రము ఫ్రెండు నాగరాజు అని ఒకడు ఉంటాడు. అయితే ఆ నాగరాజు కూడా ఈత కొట్టాలని ఇష్టం. అయితే అతనికి ఈత రాదు. చంద్రం మాత్రం ఈత కొట్టడం నేర్చుకున్నాడు. అయితే వాడు నేర్చుకుంటున్నాడు కదా ఈత కొట్టడం, నేను ఎందుకు నేర్చుకోవద్దు అనుకొని వాడు నాగరాజు ఈత కొట్టడానికి చెరువుకు వెళ్తుంటాడు. అయితే అంతకుముందే చంద్రానికి నాగరాజుకు ఇద్దరికి ఏదో తగ వచ్చి ఇద్దరికి ఒకరంటే ఒకరికి కోపం. అయితే ఎవరంతలా వాళ్ళు చెరువుకు వెళ్ళి ఈత కొట్టడానికి ప్రయత్నం చేయడం రావడము చేస్తుండేవాళ్ళు. నాగరాజుకు మాత్రము ఈత రాలేదు. చంద్రం బాగా ఈత కొట్టడం నేర్చాడు. రోజు ఈత కొట్టడము వెళ్ళడము ఇంకా చంద్రానికి అలవాటు అయిపోయింది. అయితే రోజు చంద్రం వెళ్తుండు కదా అని చెప్పి నాగరాజు కూడా ఎట్లా అయినా సరే నేను ఈత నేర్చుకోవాలని చెప్పి కోరిక కలిగి అతను ఏం చేశాడంటే చెరువుకు వెళ్తున్నాడు. చంద్రం మొదలు ఈత కొట్టడానికి చెరువుకు వెళ్ళాడు. నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ నదిని చూసి ఆ ఉధృతంలో ఈత కొట్టడం మంచిది కాదనుకొని చంద్రం వెళ్ళిపోతూ ఉంటే తోవలో నాగరాజు కనపడతాడు. ఇద్దరికి ఒకరంటే ఒకరు కోపం కనుక ఒకరికొకరు ఉరిమి చూసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళేసరికి నాగరాజు నీళ్లు ఉధృతం వస్తుంది అనేది కనిపెట్టకుండా నదిలోకి దూకేసేసరికి నీళ్లు ఉధృతంగా వచ్చి అతను ఈత రాకపోయేసరికి రక్షించండి అని చెప్పి పెద్దగా అరుస్తాడు. అరిచేసరికి ఆ అరుపులు విన్న చంద్రం వెనుకకు మళ్ళీ వచ్చి నిధిలోకి దూకి నాగరాజును రక్షించిన తర్వాత అంతకుముందు చంద్రంతో కలిసి వచ్చిన ఇంకో స్నేహితుడు కూడా ఉంటాడు. ఆ స్నేహితుడు అడుగుతాడు అన్నట్టు, నీకు నాగరాజు అంటే ఇష్టం ఉండదు కదా, మరి అతన్ని ఎలా రక్షించావు నువ్వు, అతను అంటే నీకు పడదు కదా అని చెప్పి అడిగితే అప్పుడు చంద్రన్ చెప్తాడు, నాకు పడకున్నా సరే శత్రువు అయినా సరే కానీ అతనికి ఈత రాదని నాకు తెలుసు, అసలు రక్షించమనే మాట వినే వచ్చాను నేను. అయితే శత్రువు అయినా సరే అపాయంలో ఉన్నప్పుడు కాపాడాలనుకున్నాను నేను, అందుకనే నీటిలోకి దూకి అతన్ని రక్షించాను. ఒకవేళ అతను నాకు శత్రువు అనుకొని అతన్ని నేను రక్షించకుండా వెళ్ళిపోతే నేను బ్రతుకున్న రోజులు ఆ బాధను భరించాల్సి వచ్చేది నేను. ఎందుకంటే నాకు ఈత వచ్చి కూడా ఎదురుగా ఒకరు నీళ్ళలో మునిగిపోతూ ఉంటే చూస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నోడు కూడా నేను రక్షించలేకుండా నా మనసు కఠినం చేసుకున్నాను కదా అని నేను ఎప్పటికీ బాధపడవలసి వచ్చేది. అందుకోసమని నాకు స్నేహితుడైనా శత్రువైనా సరే ఎవరైనా సరే అపాయంలో ఉన్నప్పుడు కాపాడము ప్రతి మనిషికి ఉండవలసిన గుణం. అందుకని నేను అలాగే చేసుకొని అతన్ని రక్షించాను అని చెప్తాడు. అప్పుడు నాగరాజు దగ్గరికి వచ్చి నేనంటే నీకు ఇష్టం లేకపోయినా నీకు నాకు పడకపోయినా నేను ఇలా నీళ్ళలో మునిగిపోయేటప్పుడు రక్షించావు కదా, అందుకని నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పి థ్యాంక్స్ చెప్పి ఇంకా నాగరాజు వెళ్ళిపోతాడు. అది కథలో నీతి ఏమిటంటే, అపాయంలో ఉన్నవాడిని ఏ మనిషి అయినా తప్పనిసరిగా తన శాయశక్తుల కాపాడే ప్రయత్నం చేయాలి అనేది కథలో నీతి. అయితే నా స్టోరీస్ వింటున్నారు కదా మీరు, అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.